నమస్తే వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అమెరికాలో గోల్డ్ కార్డుపై ట్రంప్ ఫోటో ఫస్ట్ లుక్ విడుదల చేసిన ట్రంప్ బంధాలు బలహీనపడ్డ వేళ మోదీతో భేటీ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం ఎగువ సభలో బిల్లుకు అనుకూలంగా 128 వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం రజతోత్సవ మహాసభ గురించి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపామన్న మంత్రి. తెలంగాణలో మరో 2 రోజులు వడగండ్ల వానలు వివిధ జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నట్లు తెలిపిన మంత్రి పార్థసారథి. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కోర్టు వద్దకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది. వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లోకేష్ కు లేదు అధికార గర్వంతో అసంబద్ధ ప్రేలాపాలనలు చేస్తున్నాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. సన్ రైజర్స్ హ్యాట్రిక్ ఓటమి కెప్టెన్ కమిన్స్ సంచలన కామెంట్స్. తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే విఐపి విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్న టాలీవుడ్ స్టార్ నటి. స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలకు రెక్కలు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఉన్నట్టు కాదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందానుకునే సంపన్నుల కోసం గోల్డ్ కార్డును ట్రంప్ తీసుకొచ్చారు. $5 మిలియన్ చెల్లించి ఎవరైనా ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డు కొన్న వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ముఖ్యంగా రష్యా, భారత్ కు చెందిన సంపన్నులు ఈ కార్డులను భారీ సంఖ్యలో కొనుగోలు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ కార్డు ఫస్ట్ లుక్ ను ట్రంప్ విడుదల చేశారు. ఈ కార్డుపై ట్రంప్ ముఖ చిత్రం ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్డుపై ట్రంప్ కార్డ్ అని రాసి ఉంది. ట్రంప్ సంతకం కూడా కార్డుపై ఉంది. అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ఎయిర్ ఫోర్స్ 1 లో విలేకరులతో మాట్లాడుతూ గోల్డ్ కార్డును ట్రంప్ చూపించారు. ఈ కార్డును $5 మిలియన్ ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొలి కార్డును తానే కొనుగోలు చేశానని, రెండో కార్డును ఎవరు కొంటారో తెలియదని చెప్పారు. ఈ కార్డును ట్రంప్ కార్డుగా ఆయన అభివర్ణించారు. ఈ కార్డు ఏమిటో మీకు తెలుసా? ఇది గోల్డ్ కార్డు, ట్రంప్ కార్డు అని చెప్పారు. $5 మిలియన్ మీ వద్ద ఉంటే ఈ కార్డు మీదే అని వ్యాఖ్యానించారు. 2 వారాల్లోగా ఈ కార్డు అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
$5 million. For $5 million, this could be yours. That was the first of the cards. You know what that card is? Gold card. It's the gold card. The Trump card, gold card. Who's the first buyer? Me. Who's the second? I don't know, but I'm the first buyer. It'll be out in about less than 2 weeks, probably. Pretty exciting, right? You ready for some questions? Anybody want to buy one? Okay, let's go. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. చైనా, పాకిస్తాన్ కు అనుకూలంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ స్టాండ్ తీసుకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో యూనస్ భేటీ అయ్యారు. బ్యాంకాక్ లో జరుగుతున్న బీమ్స్టెక్ సమ్మిట్ సందర్భంగా వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరితో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ పాలన బాధ్యతలను యూనస్ తీసుకున్న తర్వాత మోదీ యూనస్ ల మధ్య సమావేశం జరగటం ఇదే తొలిసారి. చైనాకు బంగ్లాదేశ్ దగ్గరవుతున్న సమయంలో జరిగిన ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. యూనస్ ఇటీవల చైనా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు భారత్ కు ఆగ్రహం తప్పించాయి. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర తీరం లేదని, సముద్రానికి వారు చేరుకునే అవకాశం లేదని చెప్పారు. బంగాళాఖాతంలో తీర ప్రాంతం బంగ్లాదేశ్ కు ఉందని, చైనా తన కార్యకలాపాలను విస్తృతపరుచుకోవడానికి బంగ్లాదేశ్ అనువైన దేశమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా లోక్సభలో సజావుగా ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు 24 గంటల తర్వాత ఎగువ సభలో కూడా ఆమోదం పొందడం విశేషం. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధరాత్రి దాటే వరకు సభలో విస్తృత చర్చ జరిగింది. మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు. వక్ఫ్ బోర్డు నిర్వహణ, సృష్టి, లబ్దారులు అంతా ముస్లింలే ఉంటారని, ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని నొక్కి చెప్పారు. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదన్న మంత్రి, ఆస్తి దాని నిర్వహణకు సంబంధించినదని, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఒక ఆస్తిని వక్ఫ్ గా ప్రకటించే ముందు యాజమాన్య రుజువు అవసరం అవుతుందని ఆయన తెలిపారు. ఇక చర్చ సందర్భంగా మంత్రి రిజిజు, మరో కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న వక్ఫ్ లేబుల్ చేయబడిన ఆస్తుల జాబితాను ప్రకటించారు. వాటిలో ఢిల్లీలోని లుటియన్స్ జోన్ లోని ఆస్తులు, తమిళనాడులోని 400 సంవత్సరాల పురాతన ఆలయం, 5 స్టార్ స్థాపన కోసం భూమి, పాత పార్లమెంట్ భవనం కూడా ఉన్నాయి. वक्फ बोर्ड जो है एक स्टेचुटरी बॉडी होता है और आप स्टेचुटरी बॉडी को कहते हैं कि सिर्फ मुसलमान ही रहना चाहिए. अगर उसमें सिर्फ मुसलमान ही होते हैं और वक्फ बोर्ड का जो अगर जमीन का विवाद एक हिंदू और एक मुस्लिम बोर्ड का बीच में अगर विवाद होता तो आप उसको कैसे ठीक करेंगे? क्योंकि विवाद तो सिर्फ मुसलमान आपस में सिर्फ नहीं होता है. वक्फ बोर्ड का जो विवाद होता है वो गैर मुसलमान के साथ भी होता है. तो आप चाहता है कि इस निर्णय ट्राइब्यूनल और वक्फ बोर्ड में सिर्फ मुसलमान ही बैठे और हिंदू का साथ विवाद होगा, बाकी किसी धार्मिक ग्रुप के लोगों के साथ विवाद होगा तो तय कैसे होगा? ये जो गवर्नमेंट का स्टैट्यूटरी बॉडी होता है ये सेकुलर होना चाहिए, इसमें सब लोग बैठना चाहिए. फिर भी हमने कहा कि रेस्ट्रिक्शन किया है कि यहाँ इतना ही गैर मुस्लिम हो सकता है. मेजोरिटी अब 22 मेंबर में अगर मैक्सिमम 4 होता है, वो 4 क्या आपको वहां निर्णय बदल सकता है? वो सिर्फ योगदान कर सकता है, अपना एक्सपर्टाइज दे करके वहां काम करने का वैल्यू को बढ़ा सकता है. तो इस प्रकार का कई लोग, इसलिए मैं कहना चाहता हूं कि आप लोग समझदार नहीं है तो ये मैं कह नहीं सकता हूं, क्योंकि समझदार ही है, लेकिन कहने का जो तरीका या आपका सोचने का तरीका इसमें और हमारे सोचने के तरीका में अंतर है. अदरवाइज सर मल्लिकार्जुन खड़गे जी ने तो कितना बात कहा, लेकिन वरिष्ठ नेता है, सुबह भी बड़ा दुख के साथ उन्होंने कहा मैं जवाब देना चाहता, तो हमारा एक साथी ने डिस्टर्ब किया इसलिए नहीं बोला. मैं बहुत इज्जत करता हूं, जवाब देना चाहता हूं, लेकिन हमको मत बोलिए कि मंत्री जी ने मेरा किसी पॉइंट का जवाब नहीं दिया, क्योंकि आपका पॉइंट जवाब देगा तो बहुत लंबा हो जाएगा. सिर्फ मैं ऑनरेबल मेंबर्स subject to correction,
Ayes 128. Noes 95. Abstention 0. The bill is passed. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్లో నిర్వహించే పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జన సమీకరణతో పాటు పలు కీలక అంశాలపై కేసీఆర్ వారితో చర్చించారు. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో రోజుకు 2 ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ సన్నాహక సమావేశాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు సెంబిపూర్ రాజు, నవీన్, వాణిదేవి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, పద్మారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెదకు ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి, మన్నే గోవర్ధన్, ముఠా జైహింద్ సింహ, మాజీ చైర్మన్ క్రిషాంక్ మన్నేతో పాటు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టారు. 2వ రోజు శాశ్వత ఇంటి పట్టాలను విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అందజేశారు. ఇవాల్టి నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరగనుంది. పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు. ఎర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా 546 మంది లబ్ధారులకు శాశ్వత ఇంటి పట్టాలను నారా లోకేష్ ఉచితంగా అందజేయనున్నారు. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధారులకు ఇంటి పట్టాలను లోకేష్ అందజేస్తున్నారు. 2024 ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండా లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది. అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి. 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్ గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేపెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్ల విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఉరుములు మెరుపులతో కూడిన వాన దంచి కొట్టింది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్,
నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇక రాగల 2 రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, భువనగిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, జనగాం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయమై మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేస్తామన్నారు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సర్వతోముఖ అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, లేకపోతే ఆయన చేస్తున్న ఆలోచనలు కానివ్వండి, పోలవరం బనకచర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జలవనరులన్నింటినీ వినియోగించుకుని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ ఇప్పుడు దాకా ఏదైతే మనం కరువు సీమగా మనం అనుకుంటూ ఉండేవామో దీన్ని రత్నాల సీమగా మార్చాలనే లక్ష్యంతో, అక్కడ కూడా పుష్కలంగా నీళ్లు లభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పేసి తీసుకుంటమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద కన్సిడరబుల్ పురోగతి రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్ర పగ్గాలను చేపడితే రాష్ట్రానికి ఏ విధమైన మేలు జరిగింది అనడానికి ఈ ఆలోచన ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం కూడా గత 100 సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 1000 నుంచి 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణలో కట్టారు, పైన మహారాష్ట్రలో కట్టారు, ఏ రాష్ట్రాల ద్వారా ఈ నది ప్రవహిస్తుందో అక్కడ అన్ని కూడా ప్రాజెక్టులు కట్టారు విత్ పర్మిషన్ విత్ అన్ని కూడా. అయినా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టినా నీటిని వినియోగించుకోగా ఇంకా 100 సంవత్సరాలు మనం హిస్టరీ తీసుకుంటే 1000 నుంచి 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. సో అటువంటి వాటర్ ని తీసుకుని ఇతర రాష్ట్రాలతో ఎక్కడ కూడా మనకి వివాదం లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ని రాయలసీమ అభివృద్ధి కోసం వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తమ పరపతిని కేంద్ర ప్రభుత్వంలో, ఎందుకంటే ఎన్డీఏ కూడా మన భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర సహకారం లేకపోతే ప్రైవేట్ భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కంపెనీని స్థాపించడమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో దీని మీద పురోగతి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, లాయర్లు, కోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. కోర్టు వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాయర్లు, కోర్టు సిబ్బంది భయంతో గడుపుతున్నారు. జిల్లా జడ్జికి మెయిల్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు పెట్టామని మెయిల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నిన్న మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు కలెక్టర్లకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ వాపును చూసి తన బలుపుగా నారా లోకేష్ భ్రమపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లోకేష్ కు లేదని అన్నారు. నిజంగా బలం అనుకొని, వాపును బలం అనుకొని, ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా
మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళా తర్వాత మొన్న అప్పుడు 23 మంది గెలిస్తే మీరు ఓడిపోయారు. మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు, మంచి మెజారిటీతో గెలిచారు. 164 సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు, 23 సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు. దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్, నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు. మీ నాన్నకు మించిన వాడు అయిపోయావు ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో, నాకు అర్థం కాల. ఈ సిబిజీ, రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మీరే తీసుకొచ్చారా? మీరు తీసుకురాలా? 2024 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో 8 ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. ఇవాళ నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు అన్నారు? ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచ్ లో భారీ విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత గాడి తప్పింది. ఆ తర్వాత ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఘోర పరాజయం పాలైంది. ఎల్ఎస్జీ పై 5 వికెట్లు, డీసీ పై 7 వికెట్లు. నిన్న కేకేఆర్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇలా హ్యాట్రిక్ ఓటముల నమోదు చేయడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శనకు దూరంగా ఉందని పేర్కొన్నారు. బౌలింగ్ బాగానే ఉన్న ఫీల్డర్లు, బ్యాటర్లు చేతులెత్తేయడంతోనే వరుస ఓటములు తప్పడం లేదన్నారు. ప్రధానంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడం దెబ్బతీస్తుందని తెలిపారు. నిన్నటి మ్యాచ్ లో కూడా కీలక సమయాల్లో ఫీల్డర్లు క్యాచ్లను చేజార్చడం మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇప్పటికైనా ఈ విభాగాల్లో మెరుగైతే విజయాల బాట పట్టొచ్చని కమిన్స్ చెప్పుకొచ్చారు. ఇకనైనా జట్టులోని ఆటగాళ్లు సమిష్టిగా రాణించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ స్టార్ నటి బుట్టబొమ్మ పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నటిని శేష వస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు పూజా హెగ్డే తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామికి వెళ్లిన నటి అక్కడ రాహుకేతు పూజలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. సినిమాల విషయానికి వస్తే పూజ ప్రస్తుతం దళపతి విజయ్ తో జననాయకన సినిమాలో నటించడంతో పాటు సూర్య హీరోగా వస్తున్న రెట్రో చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్
కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల కొన్ని నెలలుగా రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర ఇన్వెస్టర్లకు వరంగా ఉన్న కొనుగోలుదారులకు మాత్రం భారంగా మారింది. ఇప్పుడు శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఒకేసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తున్నాయి. గత 2-3 రోజుల నుండి గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం గోల్డ్ గ్రాముకు ₹1 పెరిగింది. అలాగే వెండి కేజీకి ₹200 తగ్గింది. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే భారీగా పెరుగుతూ వస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాట పట్టారు. అన్ని దేశాలకు సుంకాలు విధించారు. దీంతో బంగారం ధర ఆకాశాన్ని తాకనుందనే అభిప్రాయాన్ని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర 85,000 దాటిపోయింది. ఇక ఆ ధర లక్షకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. భారత్ సహా ప్రపంచంలోని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో బంగారం ధర ఆకాశాన్ని అంటుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో గోల్డ్ కార్డుపై ట్రంప్ ఫోటో, ఫస్ట్ లుక్ విడుదల చేసిన ట్రంప్. బంధాలు బలహీనపడ్డ వేళ మోదీతో భేటీ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం. ఎగువ సభలో బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. రజతోత్సవ మహాసభ గురించి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపామన్న మంత్రి. తెలంగాణలో మరో 2 రోజులు వడగండ్ల వానలు. వివిధ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నట్లు తెలిపిన మంత్రి పార్థసారథి. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు. కోర్టు వద్దకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది. వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లోకేష్ కు లేదు. అధికార గర్వంతో అసంబద్ధ ప్రేలాపాలనలు చేస్తున్నాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. సన్ రైజర్స్ హ్యాట్రిక్ కూటమి, కెప్టెన్ కమిన్స్ సంచలన కామెంట్స్. తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే. విఐపి విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్న టాలీవుడ్ స్టార్ నటి.
స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు. శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలకు రెక్కలు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.